దర్శనంకి అయితే వెళ్తున్నాం. మేము నైట్ వచ్చాం, రూమ్లో స్టే చేసి మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో అయితే బొట్టు పెట్టించుకున్నాం. నేను మా హస్బెండ్ అయితే పెట్టించుకున్నాం. మా ఫోటో పెట్టించుకోలే. అక్కడ చిన్నపిల్లగాలంటే తెలుసు, అక్కడ బొమ్మలు చూసింది, అది కావాలని ఒకటే ఏడుపు. ఇంకా ఏమి వద్దు, అది కావాలి అది కావాలి. వెళ్ళేటప్పుడు ఎంత చెప్పినా కూడా అంతే. కార్ అయితే రాపించాం. కార్ మీద చాలా అసలు తనైతే ఎంత బాగా వేసిందంటే ఎంత బాగా వేసా అంటే ఎవరి కళ వాళ్ళది అన్నట్టు. అసలు ఒక 2 నిమిషాలు వేసేసిండు. మేము దర్శనానికి వెళ్ళేసి వస్తాం, మీరు వెళ్ళేసి రాండి, మేము వేసేసి ఉంచుతా అని చెప్పిండు. మొత్తం నీట్ తుడిచి కార్ని మొత్తం వేసేసిండు. గ్రేట్ అండి, బాగా చేశారు. నిజంగా బాగా చేశారు. దర్శనం కంప్లీట్. దర్శనం కంప్లీట్ guys. దర్శనం కంప్లీట్. బాయ్ మంచిగా ఫ్లైంగ్ కిస్. ఇంకా ఫైనల్గా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మొత్తం ఒక రౌండ్ వేసేసి వెళ్దామని చూస్తున్నాం. ఇక్కడ విగ్రహాలు అయితే నేను చూసా, వీడియో తీయడం మర్చిపోయా. వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీద్దామని ఇంకా ఇక్కడ స్లో చేసి వీడియో తీసా అక్కడ విగ్రహాలు అయితే. ఇక వెళ్ళేటప్పుడు అయితే సాక్షి గణపతి గుడికి అయితే వెళ్ళేసాం. అక్కడ వినాయకుడిని కూడా దర్శనం ఇచ్చుకొని జాగ్రత్తగా వెళ్ళాలని అయితే మొక్కుకొని ఇక రిటర్న్ అయితే వెళ్ళిపోయినాం. మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవుతామని అనేసరికి కార్ అయితే రిపేర్ వచ్చింది. ఈ ఎండకి పిల్లలతో చాలా ఇబ్బంది అయిందండి. కార్ రిపేర్ స్టార్ట్ అవుతుంది. దాని జోలికి పోండ్రా. పాలధార పంచదార పాలధారకు వచ్చేసాం. ఇంకా లాస్ట్ విజిట్ అంటే ఇంకా పాలధారకైతే వచ్చేసాం. పాలధార విజిట్ చేసుకొని అయితే ఇంకా వెళ్ళిపోయినామండి. చూడలేదా ఏంటి ఇప్పుడు పట్టుకుంటావు బాగుంది కానీ ఇవేనా అదేనా అంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలీదా? అదేగా
పోండి నెత్తి తోలుకుంటూ పోతాండి చిన్నగా వెళ్దాం నాన్న వచ్చినప్పుడు వెళ్దాం. చెప్పలే భూచక్ర గడ్డ మాకు వెళ్ళే దారిలో అయితే 2 నెమళ్ళు అయితే కనిపించాయి అడవిలో. అంటే దగ్గరకు వచ్చేలోపు ఆ సౌండ్కి భయపడి లోపలికి వెళ్ళిపోయినాయి. అవి యువతలు ఉన్నప్పుడు చూసాం కానీ ఫోన్ తీసి ఆగేసరికి అవి అయితే వెళ్ళిపోయినాయి లోపలికి. కానీ చాలా బాగున్నాయి. బాయ్ గాయ్స్.